శివభారతి గారు చెప్పండి. వెంకటేష్ గారు చెప్తున్నట్టు ఒక సిఐని సస్పెండ్ చేశారండి. ఇప్పుడు ఒక విషయం జరిగినప్పుడు అక్కడ వివాదాస్పదం అవుతున్నప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం తప్పని ఆయన ఇప్పుడు చెప్తుంటే మాకు అర్థం అవుతుంది. అంటే సిఐని సస్పెండ్ చేయకుండా అక్కడే ఉంచమంటారు, ఆయన ఉద్దేశం అర్థం కాదు. తప్పు చేయనప్పుడు ఎందుకమ్మా భయపడటం? నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు సస్పెండ్ తర్వాత మాట్లాడండి. సరే సరే సింగళూరు గారు ఇస్తాను. టాకింగ్స్ వద్దండి ప్లీజ్. ఇప్పుడు అతన్ని సస్పెండ్ చేశారు, అది తప్పు అంటున్నారు. మరి అది ఏం చేయాలో కూడా వీళ్ళే డైరెక్షన్ ఇస్తే బాగుంటది. ఇంకొకటి వివాదం మీరు మాట్లాడకండి. మీరు మాట్లాడేప్పుడు నేను మాట్లాడలేదు కదా. ఒక విషయం జరిగినప్పుడు ఇది ఖచ్చితంగా కస్టోడియల్ డెత్ అని వీళ్ళు ఎలా రూఢీ చేస్తున్నారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి వాళ్ళ మేనమామలే అంబటి రాంబాబు గారికి ఎవిడెన్స్ ఇచ్చారని చెప్తున్నారు. ఎంత పచ్చాబద్ధం అంటే, వాళ్ళ మేనమామ గారు వీడియో నేను ఒకటి చూసా. సిటీ కమిషనరు పిలిపించి నన్ను మీకు విచారణకి కమిటీ వేశాము, అతన్ని విఆర్లో పెట్టాము, సో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు వేస్తాం, విచారణలో అరెస్ట్ చేశారని గనక తేలితే వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్లు కట్టి క్రిమినల్ కేసులు వేస్తామని నాది హామీ అని కమిషనర్ గారు చెప్పారు. అందుకనే మేము ఈ విషయాల గురించి మేము ఎక్కడా డిస్కస్ చేయకూడదు, కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మేము చెయ్యము అని ఆయన వెరీ క్లియర్గా చెప్పారు. ఇప్పుడు వీళ్ళు చెప్పేది అంబటి రాంబాబు గారిని పిలిపించి కోర్టుకి ఇవ్వకుండా సాక్ష్యాధారాలు అంబటి రాంబాబు గారికి ఇస్తారా? వాళ్ళు హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినప్పుడు కోర్టుకి ఇస్తారా, లేదా అంబటి రాంబాబు గారికి ఇస్తారా? అంబటి రాంబాబు గారు ఏమన్నా జడ్జా ఇవ్వడానికి? అసలు ఒక కేసు ఫైల్ చేసి కోర్టు పరిధిలో ఉన్నప్పుడు సాక్ష్యాధారాలు వేరే వ్యక్తికి ఎట్లా ఇస్తారండి? అసలు మాట్లాడేటప్పుడు ఎలా పడితే అలా అల్లేదు కూడా కనీసం కాస్త చూసి వెనకమ్మని చూసుకొని చెప్పాలి కదా. కోర్టుకి ఇవ్వాల్సిన ఆధారాలు బయట లీక్ చేస్తారా ఎవరైనా? ఇప్పుడు ఒక విషయం వాళ్ళు ఇప్పుడు అది దాని మీద వాళ్ళకి విచారణ జరగాలి, వాళ్ళకి కాన్ఫిడెన్స్ కోర్టు పరిధిలో ఈ కేసు లేదు. దయచేసి మీరు విడివిడి జ్ఞానంతో మీరు పక్కదారి పట్టించకండి. కోర్టు పరిధిలో ఈ కేసు లేదు, మీరు అర్థం చేసుకోవాలి. కోర్టు పరిధిలో ఈ కేసు లేదు. మళ్ళీ చెప్తున్నా, కోర్టు పరిధిలో ఈ కేసు లేదు. మీరు చెప్తున్నట్లు ఈ సాక్ష్యాలను విచారించే పరిధి కోర్టులో ఆ పరిస్థితిలో ఈ కేసు లేదు. కోర్టులో అసలు కేసే లేదు. కోర్టులో కేసు ఏముందంటే ఒక వ్యక్తి దీని గురించి శివపార్వతి గారు మీకు తెలియదు కదా, నేను చెప్తున్నాను కదా. అంటే సింగళూరు గారు దీని మీద నాకు కూడా చిన్న డౌట్ ఉంది. ఏంటంటే ఇప్పుడు ఓకే కోర్టు పరిధిలో మీరు లేరంటున్నారు, ఇదిగోండి మా అబ్బాయి మిస్ అయ్యాడు అని ఇచ్చారా, లేదా మా అబ్బాయి బతికే ఉన్నాడు మిస్ అయ్యాడు అని ఇచ్చారా? లేదు అసలు ఏ కాదు వర్మ గారు అడిగింది ఏంటంటే నా కొడుకు కనపడట్లేదు. శివపార్వతి గారు ఒక్క నిమిషం. కనపడటం లేదన్నప్పుడు ఇంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఇదిగో ఇంత దారుణంగా ఇన్ని చేశారండి, మా కొడుకుని చంపేశారు అని చెప్పాలి కదా. ఆ రోజుకి హైకోర్టు వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ లేదు. వినండి, పూర్తిగా చెప్తాను వినండి. హెబియాస్ కార్పస్ పిటిషన్ వేసినప్పుడు ఏం చెప్తారంటే కోర్టుకి వెళ్ళి మా అబ్బాయి పలానా అబ్బాయి కనపడడం లేదు, ఇది పోలీసులు తీసుకెళ్లారనో లేకపోతే ప్రభుత్వం తీసుకెళ్లారనో ప్రతిపక్షం తీసుకెళ్లారనో చెప్తారు. వీళ్ళని కనిపెట్టాల్సినటువంటి ప్రైమరీ బాధ్యత పోలీసులకు అప్పచెప్పబడుతుంది. చెప్పండి అనే డైరెక్షన్ మాత్రమే కోర్టులో ఇస్తుంది. ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్నది ఇంతవరకే. పిటిషనర్ కోర్టుని అర్జిస్తాడు అంతవరకే. మర్డర్ జరిగింది, దానికి ఎవిడెన్స్ ఉన్నాయి, ఆ ఎవిడెన్స్ తీసుకోండి. ఇవన్నీ కోర్టు పరిధిలో. ఓకే అజయ్ మీ వెర్షన్ ఏంటి? నాది ఇంకా అవ్వలేదు. చెప్పండి. ఇంకో క్వశ్చన్ అడగండి. ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు మొత్తం అంబటి రాంబాబు గారికి సబ్మిట్ చేశారన్నారు. ఆ నాగేశ్వరరావు గారే మేము పిటిషన్ వేసినప్పుడు ఆ బాబు అంబటి రాంబాబు గారికి ఇచ్చినప్పుడు ఆయన అందరి సమక్షంలో నా అల్లుడు ఏమయ్యాడో మాకు అప్పచెప్పండి అని ఎందుకంటాడు? అతనికి ఆల్రెడీ చనిపోయాడని తెలుసు అని చెప్తున్నారు కదా వీళ్ళు. తెలుసు అని చెప్పిన ఆయన ఏమయ్యాడో మాకు అప్పచెప్పండి కనీసం మీరు చంపేసి అని ఎందుకంటారు ఆ మాట? సరే ఇప్పుడు ఎవరిని ప్రశ్నిస్తున్నాం మనం? చెప్పమనట్లేదు, మీరు చంపేసినట్లయితే బూడిదన్నా అప్పచెప్పండి మాకు.
ఏం మాట్లాడతారండి మీరు? ఓకే శివపార్తి గారు ఓకే ప్రభుత్వం వైపు నుంచి మీరు ప్రభుత్వం శివపార్తి గారు సరే శివపార్తి గారు మీ క్వశ్చన్ సరే ఒక్క నిమిషం అండి సింగుడు గారు ఇస్తాను అజయ్ సింపుల్ గా ఏంటి దీని సొల్యూషన్? ప్రభుత్వ బాధ్యత కూడా ఖచ్చితంగా ఉండి తీరాలి, పోలీసులన్నా దీని మీద పెదవి విప్పాలి, ఏం జరిగిందో చెప్పాలి, ఇది క్లియర్. ఒక్క నిమిషం అండి ఇస్తాను శివపార్తి గారు ఒక్క నిమిషం. సరే అర్థమైంది, మీరు చెప్పిందంతా అర్థమైంది, ఒక్క నిమిషం ఉండండి. ఓకే అజయ్, ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీని మీద విచారణ జరిపించాలి. త్వరితగతిని అతను ఉన్నాడా లేదా, చచ్చిపోయాడా, నిజంగా బూడిదైపోయాడా, పోలీసులు తీసుకెళ్లారా, అతను లాకప్ డెత్ చేశారా? ఒకటి కాదు రెండు కాదండి, చాలా ప్రశ్నలు ఉన్నాయి. సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఈ రోజు గౌరవ హోం మంత్రి గారు కూడా మీడియా ముఖంగా ఒక మాట చెప్పారు. ఏంటండి సాయి కృష్ణ కేసు అంటే 29వ తారీఖు హార్బియస్ కార్పస్ పిటిషన్ కోర్టు 29వ తారీఖు ప్రెజెంట్ చేయమన్నది, ప్లీజ్ వెయిట్ అని హోం మంత్రి గారు చెప్పారు. ఒక గౌరవప్రదంగా ఆవిడ చెప్పాల్సిన సమాధానం ఆవిడ చెప్పేసింది. ఇక్కడ సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ రోజు ఎవరైతే వీళ్ళ మేనమామ గారు ఉన్నారో ఆయన ఎవిడెన్సెస్ అన్ని కూడా, అతని దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ అన్ని కూడా తీసుకెళ్లి అంబటి రాంబాబు గారికి ప్రెజెంట్ చేశారు అన్నారు. హూ ఇస్ అంబటి రాంబాబు టు ప్రెజెంట్? ఆయన దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నప్పుడు ఈ రోజు అంబటి రాంబాబు గారు మీడియా ముందుకు ఏదైతే స్టేట్మెంట్ పాస్ చేశాడో ఆ స్టేట్మెంట్ వాళ్ళ మేనమామ గారే పాస్ చేయొచ్చు. రోజు ఎవిడెన్సెస్ అన్ని పెట్టుకున్నప్పుడు అంబటి రాంబాబు గారు పాస్ చేయాల్సిన తర్వాత వీళ్ళు మాట్లాడతారు. ఫస్ట్ వీళ్ళే మాట్లాడచ్చు సార్. నవరంగా అంటారు, జనసేన పార్టీ యాక్టివ్ మెంబరు, రాధారంగ మిత్ర మండలిలో సుమారుగా 35 ఈ రోజు అంబటి రాంబాబు ఏదైతే ఆయన మాట్లాడాడో ఆ మాటలన్నీ కూడా అతను కూడా మాట్లాడాడు. ఓకే సరేనండి, ఒక నిమిషం వెయిట్ చేయండి సార్. ఇక్కడ ఒకటి వర్మ గారు వీళ్ళు ఎంతసేపటికి ఏమన్నారంటే వాళ్ళ మేనమం గారు ఒక ఐడి కార్డు వెళ్ళేసుకుని వచ్చాడు అని చెప్పారు. ఓకే వెల్, ఆయన వచ్చాడు, నేను చూశాను. ఇక్కడ వాళ్ళ మేనమామ గారు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ పిన్ని గారు లాయర్ అనుకుంటే ఆవిడ కూడా ముగ్గురు కలిసి ప్రెస్ మీట్ పెట్టారు సార్. వాళ్ళ మేనమామ మిత్ర మండలిలో పనిచేసాము, 30 ఏళ్ల నుంచి మేము పనిచేస్తున్నాము, జనసేనకు మేము పనిచేసాము ఆయన ఒక మాట చెప్పిన తర్వాత అదే ప్రెస్ మీట్ లో వాళ్ళ అమ్మగారు ఏమన్నారంటే, నా కొడుక్కి ఏ రాజకీయాలతోటి సంబంధం లేదు, నా కొడుకు నాకు ఇవ్వండి, అసలు వాడికి ఏ పార్టీతో సంబంధం లేదు, వాడు అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటాడు, వాడికి ఫ్రెండ్స్ తప్ప ఇంకోట్లేదు, వాడికి రాజకీయాలతో సంబంధం లేదు. వాళ్ళ అమ్మగారు స్వయాన ఆవిడ స్టేట్మెంట్ పాస్ చేసింది. వెంటనే వాళ్ళ పిన్ని గారు అదే ప్రెస్ స్టేట్మెంట్ లో వాళ్ళ పిన్ని గారు కూడా మాట్లాడారు. ఏమని కావాలి, మీకు డౌట్ ఉంటే వెంకటేష్ గారు ఆ ప్రెస్ మీట్ చూసుకోండి, ఇబ్బంది లేదు. చిన్నపరెడ్డి గారు సింపుల్ గా స్ట్రైట్ గా ఏంటి మీ డిమాండ్? చనిపోయిన వ్యక్తికి జనసేన పార్టీని అంటగట్టట్లేదు నేను. మాట్లాడే వ్యక్తి ఎవరైతే నువ్వు చెప్పిన ఎవిడెన్స్ ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ ఎవిడెన్స్ ఇచ్చిన వ్యక్తి జనసేన పార్టీ ఎవిడెన్స్ అంబటి రాంబాబుకి ఇచ్చిన వాడు జనసేన పార్టీ మెంబర్ అని చెప్తున్నా. చనిపోయిన ఏం జరుగుతుందో చూద్దాం. చిన్నపరెడ్డి గారు సింపుల్ గా కంక్లూడ్ చేయండి, మీ వాయిస్ రావట్లేదు. సార్ జరిగినటువంటి ప్రెస్ మీట్ ని ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. సజ్జాజయ్ గారికను జనసేన వారికి మాత్రం అర్థం కాదు. వాళ్ళు చెప్పిందండి, మేము జనసేనలో పనిచేసాము, రాధాకృష్ణ దాని మండలంలో మేము పనిచేసాము, రంగారాధా మండలంలో పనిచేసామని చెప్పారు. కానీ ఆ అబ్బాయి జనసేన జెండా ఎత్తుకొని తిరిగాడనో, పవన్ కళ్యాణ్ అభిమాననో, లేకపోతే పనిచేశారు అని చెప్పలేదు కదా. ఎందుకు ఏది మాట్లాడతారు? ఆ కుటుంబ ఓకే చిన్నపరెడ్డి గారు మీ పవర్ లేదు, ఆ నెట్వర్క్ ఇష్యూ ఏదో ఉన్నట్టు ఏం అర్థం కావట్లేదు. ఓకే చూద్దాం ఏదైనా సరే ఆ కుటుంబానికి న్యాయం జరగాలి, అతను ఎక్కడున్నా సరే బయటికి రావాలి ఉంటే, లేకపోతే ఎలా చనిపోయాడు అన్నది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత అయితే ప్రభుత్వానికి ఉంది, పోలీస్ శాఖ ఉంది. మరి చూద్దాం ఏం చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.